ఏదో కేసీఆర్ ఒక ఛాన్స్ ఇచ్చిండు అంతే. వచ్చి పోయినట్టు ఒక ఛాన్స్ ఇచ్చిండు ఒక 5 ఏళ్ళు. ఇప్పుడు ఎట్లయినా 2 ఏళ్ళు గడిచిపోయింది ఇప్పుడు. ఆ? ఏం చేసిండు? బస్సు ఒకటి ఫ్రీ పెట్టిండు. ఆ డ్రైవర్ల కరికాయలు కొట్టుకుంటారు ఆడ. కండక్టర్ డ్రైవర్ తిట్టుకుంటారు. మాకు ఫ్రీ పెట్టి మాకు జీతాలు సరిగ్గా వస్తలేవు, మా మీద మొత్తుకుంటారు అని. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? ఒకటి చేసిండు ఖాళీ ఆ బస్ ఫ్రీ ఒకటి. ఏం చేసిండు? ఏం చేయలేడు. కేసీఆర్ ఉన్నప్పుడు సూపర్ ఉండే, మస్తు చేసిండన్న. పాపం ఊర్ల సైడ్ కూడా ఇక్కడ కానీ మస్తు చేసిండన్న. నాది మెదక్ చేసిన సంగారెడ్డి తాలూకా నాది. ఎట్లుండే గోపీనాథ్ ఉన్నప్పుడు ఇక్కడ డెవలప్మెంట్? మంచిగానే ఉండే. 2000 చేసిండు, 2000 పింఛన్ చేసిండు, 4000 ఏడ చేసిండు. మీకు ఇంకా 2000 వస్తుందా? రేవంత్ రెడ్డి పెన్షన్ రావట్లే? 4000 రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఒక బస్సులు ఆడలకు ఫ్రీ చేసిండు. 4000 పెన్షన్, ఫ్రీ గ్యాస్, ఫ్రీ కరెంటు. ఏడొచ్చింది గ్యాస్? ఫ్రీగా ఏది రాలే. ఫ్రీ కరెంటు? ఫ్రీ కరెంట్ కూడా లేదు, కడతనే ఉన్నాం. ఎట్లా ప్రచారం జరుగుతుందా? అందరు చేస్తున్నారా? ఏమో చేస్తారు. ఎట్లా మరి ఈసారి ఎట్లా కాంగ్రెస్ పార్టీ వస్తుందా మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది? 3 సార్లు ఉన్నాడుగా మీ ఎమ్మెల్యే. ఎట్లుండే? బాగానే ఉండే అప్పుడు. ఏం డెవలప్ చేసే ఇదివరకు? ఈయనైతే ఏం చేయలేదు, ఒక బస్సులే ఫ్రీ చేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడు చేసిండు. పింఛన్లు చేసిండు, ముసలోళ్ళకు అవి ఇవి అన్నీ చేసిండు. చీరలు ఇచ్చారంటగా మన అందరికి? ఏమో మాకైతే ఎవ్వరు ఇవ్వలే, చీర ఇవ్వలే. ఓటేస్తే ఓటుకు 500, 1000 రూపాయలు ఇచ్చిరట. మాకు ఎవ్వరు 1 రూపాయి ఇవ్వలే. ఉచ్చనార్థంగా వేసి వస్తున్నా నేను ఓటు. ఇన్నేళ్ళకోలే ఎప్పుడు రూపాయి తీసుకోకుంటే వేసి వస్తున్నా నేను ఓటు. ఎవరు రూపాయి ఇవ్వలే, ఒక చీరగా వాటమని కూడా ఇవ్వలేరు. 2000 కేసీఆర్ పెన్షన్ కదా అది. ఇంకా కేసీఆర్ పెన్షన్ ఇప్పుడు కేసీఆర్ లేరుగా. కేసీఆర్లే వస్తుంది మరి మాకు. 4000 కదా రేవంత్ రెడ్డి పెన్షన్. ఒక్క పైసా కూడా వంచలే. ఎందుకు? ఒక్క పైసా, 1 రూపాయి కూడా ఇవ్వలే. రావట్లే. ఏలే. గ్యాస్ అన్నాడు 500కే గ్యాస్ ఇస్తాను, గ్యాస్ ఇవ్వలే. ఫ్రీ కరెంటు చేసుకున్న లెక్క వచ్చింది, లేని వాళ్ళకి లేనేలేదు. ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే పరిపాలన? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే అమ్మా. ఇంత అంతా చేసిండు, ఏదో సాయం చేసిండు, మంచిగా ఉండే. ఈయన వచ్చేసాను ఇది చేస్తా అది చేస్తాను గెలిచిండు, కానీ ఏం చేయలే. ఇల్లు వచ్చినాయా? ఎన్ని జాగాలో పోయినాం, గుడిసెలు వేసుకొని 10-20 రోజులు ఉన్నాం కూడా మాకు రాలే. ఏం రాలే. లోన్ ఇస్తాను ఇంటికి 5 లక్షల లోన్ ఇస్తాను రాసుకొని పోయిండు, అది కూడా లేదు. ఈసారి మరి గోపీనాథ్ గారి వైఫ్ సునీతమ్మ నుంచి ఉంటుంది కదా, ఎట్లా గెలుస్తుందా? గెలుస్తుంది ఆమెనే.